ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. కరీంనగర్లో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఆడియో పూర్తిగా వైరల్గా మారిపోయిన పరిస్థితి. పూర్తిగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తమే కాదు, పోలీస్ వ్యవస్థనే ఒక క్వశ్చన్ మార్క్ లాగా పడేసినటువంటి ఇన్సిడెంట్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆడియో ఎంత వైరల్గా అవుతుందంటే, కరీంనగర్కి సంబంధించి ఒక ఇష్యూలో బాధితులు సిఐ దగ్గరికి రావడం, అప్పుడు ఒక పంచాయతీలో భాగంగా సిఐ కొంతమేర ఒక 3-4 పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టుకొని అండ్ ఆ ఇష్యూకు సంబంధించి సాల్వ్ చేసే క్రమంలో నేను మీ పైన ఎట్లాంటి కేసు నమోదు చేయను, ఎఫ్ఐఆర్ నమోదు చేయను, కాబట్టి దీనికి ఇంత ఖర్చు అవుతుంది, సో మీరు ఇది సమకూర్చుకుంటే చాలు, మీకు ఎట్లాంటి కేసు ఉండదు మీ పైన, ఆర్ మీకు మీ మీద ఎట్లాంటి లీగల్ యాక్షన్ ఉండదు అని. ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను ఎవరికి పంపించాలి? ఎవరి ఫుటేజ్ ఎవరికి పంపిస్తావు? నేను మీకు 3 లక్షల రూపాయలు అంశము వినండి. ఇప్పుడు మీరే డిస్ప్లే చేయాలా? ఒకసారి అండి, ఒకసారి ఎందుకు అది కాదు సార్, వేరే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు, ఏమైంది, ఇవన్నీ పిట్ల కథలు వద్దు కానీ గౌరవనీయ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూసారు కానీ నా మీద పెన్ను పెట్టుకున్నా అది అంతా క్యాప్చర్ చేస్తాందని కనీసం జ్ఞానం లేకుండా 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు. ఎట్లా 3 లక్షలు తీసుకున్నాను? బాజాప్తా ఒకసారి నువ్వు చూపెట్టాడు కాదు. ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా. నేను మీ బాత్రూమ్ ఏమైందో చెప్పరండి. ఇవన్నీ కాదు రవిభాయ్, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటి చెప్పండి. మరి రవిభాయ్ నువ్వు నన్ను ఏమో హెచ్చరించుతావు. నేను రవిభాయ్ నువ్వు అసలు మిస్టేక్ చేసింది ఎక్కడ తెలుసా? నేను యాకూబ్కి ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినవు. నువ్వు నన్ను నమ్మడమే నువ్వు చేసిన మిస్టేక్ రవిభాయ్, నా మాట విను. సరే ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కాదు ఉన్నా, నువ్వు వస్తాను అన్నావు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు. నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లో ఎట్లా పెట్టినాను, ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను. అవన్నీ ఈజ్ అ రైట్ థింక్. ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా. ఓకేనా? ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి తీసుకున్నా అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి అని కూడా పెట్టచ్చు కదా. ఇప్పుడు నీకు కావాలంటే నువ్వు టాయిలెట్ పోస్తావు అని చెప్పేసి అంటే పోతావు అని చెప్పేసి అది కాదండి. ఇప్పుడు మీరు దేనికోసం మాట్లాడుతున్నారండి? దేని గురించి అంటే రవిభాయ్ నా దగ్గర ఎవరు లేరు, ఏందో చెప్పండి. ఇప్పుడు ఏందో ఇప్పుడు చెప్పండి అనకు. ఇవన్నీ అదు అని పిట్ట కథలు. అదే సాబీర్ భాయ్, నీకు ఏం కావాలి? ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు? సరే, ఒక కృష్ణారావు గారిని తీసినావు. ఆ టైం కృష్ణారావు గారు వచ్చి మాట్లాడిపిస్తున్నావు. మీకు లంచం ఇచ్చిన, బాత్రూమ్ లో పెట్టినా, దాని తర్వాత కూడా ఎట్లా తయారు చేసారు మీరు అట్రాసిటీ. సరే మీరు ఏవచ్చు, అది గౌరవ ఇప్పుడు సార్కి చెప్పండి, దాన్ని తెలిసేసుకొని. ఇప్పుడు మీరు కావాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది కాబట్టి చేసింది అని చెప్పేసి అని చేస్తే ఇప్పుడు విత్ వీడియో చూపించుతా. నేను మీరు ఒకసారి నేను స్టేషన్కి ఎందుకు రావాలి? నేను దాన్ని డిస్ప్లే చేస్తా కదా. మీరు హలో చెప్పండి ఒకసారి. ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా అని చెప్పేసి, నువ్వు దేనికోసం వచ్చినావా, నువ్వు ఎక్కడికి వచ్చినావా, నువ్వు దానికి దేనికోసం పోయినావా అని చెప్పేసి అది కాదు కదా ముచ్చట. ఇప్పుడు నువ్వు ఎందుకోసం కేసు చేసినావు అని చెప్పేసి కేసు పిటిషన్ ఇస్తే కేసు చేస్తావు. నువ్వు ఇచ్చిన పిటిషన్ కేసు చేస్తావు. కేసు చేసిన తర్వాత నువ్వు బాత్రూమ్ వచ్చేసిన బాత్రూమ్ పోదాం అని చెప్పేసి నువ్వు దాన్ని పెట్టుకొని నువ్వు ఉచ్చబోసే అంత అధికారం ఉన్నదా? వినండి. సరే అండి, ఇప్పుడు నువ్వు నీకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏం వచ్చేసి నీ వర్షన్ ఏంటిది, వచ్చేసి నువ్వు పిఎస్ లో ఉన్నావు, వస్తే అంటే రండి వచ్చి మాట్లాడాలి. వచ్చేం మాట్లాడతాను రవి, నా మాట విను. నేను వచ్చి ఏం మాట్లాడతాను?
ఇప్పుడు వచ్చేసింది నువ్వు మాట్లాడినావు సార్, మాట్లాడిపిస్తా అన్నావు, మాట్లాడిపోయినావు, నువ్వు తర్వాత చూస్తా అని చెప్పి ఒక నిమిషం, నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా, ఒకసారి చూసిన తర్వాత పరిచయం. దీనికన్నా బిఫోర్ నేను సిపి గారికి పంపిస్తున్నా ఆ వీడియో, ఒక్కసారి ఇప్పుడు సిపి గారు పంపిస్తా, అది కాదు, నువ్వు ఫస్ట్ ఇప్పుడు నీకు ఏం కావాలి ఒకసారి నాకేమైతే మీరు జస్టిస్ చేయండి అన్యత భావించకుండా. 100% జస్టిస్ చేయడానికి ఉన్నాం మేము. నమ్మడమే మోసం చేసినామంటే ఎట్లా భయ్? ఇప్పుడు నువ్వు నమ్మడమే మోసం చేసినావు అంటే నమ్మినోని ఇప్పుడు నీ మాట నమ్మడమే మోసం చేసినామా? ఇది కూడా కరెక్టే. ఇట్లా మళ్ళీ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు నువ్వు హ్యూమన్ రైట్స్ మాట్లాడుతున్నా నిన్ను నమ్మడమే మోసం చేసాను, నమ్మడమే మోసం చేసినావు అని చెప్పేసి అంటే నేను నమ్మడమే మోసం అని చెప్పేసి అంటే నేనేం చేయాలి? ఇక నువ్వు నన్ను పెద్దన్న లెక్క కొడతాను, నీ దండం పెడతా. మరి పెద్దన్న లాగా అనుకుని ఇప్పుడు నేను వచ్చేసి నన్ను నమ్మిన ఓకే ఓకే నువ్వు నిజాయితీగా నువ్వు నాకు వచ్చి హెల్ప్ చేసుకున్నావు, నువ్వు హెల్ప్ తీసేసుకున్న తర్వాత నన్ను నువ్వు ఫోన్ చేసుకుని మళ్ళీ మీరు ఇట్లా అమ్మతోడు వరంగంటి రవి గారు, ఐ విల్ ప్రామిస్ యూ. ఇప్పుడు నువ్వు ఒకసారి నేను ఇక్కడ ఉన్నా నీకోసం వచ్చి ఇప్పుడు రమణ వచ్చినా అని చెప్పి ఇటు ఉన్నాను. ఇప్పుడు నీకు ఏం అన్యాయం జరిగింది? నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? దాని తర్వాత ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారండి మీరు? మీరు ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎవరు ఇచ్చారు, ఎవరు చేశారు అని చెప్పేసి నీకు చెప్తాను. నేను ఇక్కడ ఉన్నాను, మీరు వస్తే దాన్ని నేను మాట్లాడతాను మీతో. అబ్బో ఆడికి వచ్చినాక గుద్దబో కిరేదంగా నీకా మీ గుద్దబొక్క మీ ఎందుకు ఎరుకొడతామండి? ఇవన్నీ పెట్టుకొని మిమ్మల్ని కొట్టడానికి ఉండదు. మీరు ఇప్పుడు దేనికోసం వచ్చి మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నారు, దానికోసం ఆ రోజు తెచ్చుకుని ఏం మాట్లాడారు? నన్ను నమ్మడానికి కాదండి. ఇప్పుడు నిన్ను నమ్మడమే మోసం చేసిన అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడిన మోసం చేసినట్టు కాదా? నేను 3 లక్షలు అని చెప్పేసి అంటారు. మళ్ళా ఇప్పుడు 3 లక్షలు తీసుకుని ఎఫ్ఐఆర్ చెప్పేసి ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు నీకు 3 లక్షలు తీసుకుంటాం 3 లక్షలు ఎట్లేమంటారు? మళ్ళీ ఇప్పుడు ఆ రోజు నువ్వే మాట్లాడావు, నేనే మాట్లాడాము. ఆ విషయం ఇప్పుడు నేను డిస్ప్లే చేయకపోతే భయించండి, నేను సాబిరిగానే కాదు. ఇప్పుడు అదే విషయంలో మీకు మాట్లాడతానండి. ఇప్పుడు మీకు ఏది కండిషన్ లో మాట్లాడారు, నీకు ఏం కేసు చేశారు మాట్లాడతాను. ఒక విషయం అన్న, సరే మీరు సరే పోలీస్ స్టేషన్కి వస్తే కొడతారని చెప్పేసి అంటున్నాగా, నువ్వు ఇక్కడికి బయటకు రా, ఇక్కడ బయటనే మాట్లాడతా. బయట కాదు కానీ నేను ఒక పని చేస్తా అన్న, చెప్పండి. ఇంకోసారి నా ఫోన్ నీకు రాదు, చెప్పండి. నీ ఫోన్ నాకు రాదు. ఈ ఇంకోసారి ఇలాంటి డిస్టర్బెంట్ అనేది రాదు. ఓకే, వాస్తవం ఏందని నీ మనస్సాక్షికరక నా మనస్సాక్షికరక ఏ ఫాల్తలు అంజోడుకులాలి అటు పోరి ఫోన్ లో మాట్లాడు కాదు. నేను ఒకటే హామీస్తున్నా అండి, నేను చెప్పండి రిటర్న్ లో ఒక లెటర్ రాసి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నా. మీరు దానికి సంబంధించి మొన్న అట్రాసిటీ కృష్ణారావు పైన అయింది, అది యాజ్ అండర్ ద ఏసీపీ, దానికి మీరేం చేయలేరయ్యా, నిజమా కాదా? మధు మీద కూడా తమరు ఎఫ్ఐఆర్ చేశారు అండర్ ద ప్రొసీజర్, అది దాని గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఒకే ఒక అంశం, ఓకేనా? ఒకే ఒక అంశం. అసలు మీకు నాకు ఎలాంటి నేను మీకు 3 లక్షలు ఇవ్వలేదు. ప్రతిసారి 3 లక్షలు మాట్లాడు కాదు. నేను చూపించకపోతే భయించదు, నేను సాబిర్గానే కాదు. వాట్ ఐ వుడ్ సే ఇప్పుడు నువ్వు కరీంనగర్ నుంచి వచ్చేసి వీళ్ళతో మాట్లాడుతున్నావు అడ్వకేట్ అని చెప్పేసి నువ్వు వస్తే మాట్లాడిపించడం జరిగింది. నిన్ను నమ్మినాను, నన్ను నమ్మడమే మోసం చేసినావు, నన్ను నమ్మడమే మోసం చేసినావు. ఇప్పుడు ఒక మాట చెప్పాలా సాబిర్ గారు, నా మాట వినండి. ఒక వైట్ షీట్ మీద నేను సంతకం పెట్టి మీకు దగ్గరికి పంపిస్తాను ఒక వ్యక్తి ద్వారా. ఒక వైట్ షీట్ మీద సంతకం పెట్టి మీ దగ్గర పంపిస్తానా? ఇవన్నీ గల్లంత, ఇవన్నీ బోకర్ మాటలు, ఏది లేదు, ఏది నిజంగా ఏది నిజం కాదు, ఇవన్నీ బోకర్ మాటలు. ఇంకోసారి సాబిరాడు ఇలాంటి విషయం లోపల ఇన్వాల్వ్ కాడు. ఇప్పుడు నీ గురించి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరన్నా కూడా నేను సరే సాబిర్ అలాంటివి సరే నేను అక్కడ నుంచి మాట్లాడేది హ్యూమన్ రైట్స్ జెన్యున్ ఉండడం చెప్పేసి నేను మాట్లాడాను.
నేను నమ్మడమే తప్పని చెప్పేసి అన్న లెవెల్లో నువ్వు క్రియేట్ చేస్తున్నావు అది. అంటే క్రియేట్ నీ మాట ఎవరెవరి ముందో ఫోన్ మాట్లాడుకుంటా ఎవరెవరి ముందో రికార్డ్ చేసుకుని మాట్లాడుకుంటా అన్న ఆన్ ద రికార్డ్ ఐ విల్ ప్రామిస్ యూ. నేను ఎట్లా అంటే ప్రమాణ పూర్తిగా మీరు కూడా వీడియో చూస్తారు. మీరు సివిల్ డ్రెస్ లోపల రైల్వే స్టేషన్ ముందుకు రండి. రైల్వే స్టేషన్ ఇక్కడే ఉన్నా, నేను ఇక్కడ సివిల్ రైల్వే స్టేషన్ ఇక్కడ ఉన్నా. రైట్. ఒకవేళ సాబీర్ ఇలాంటి ఏవి లేవురా, నువ్వు వైట్ షీట్ మీద సంతకం పెట్టించి ఎవరినైనా నీ శిష్యులను పంపి ఈ సమస్య ఇంకోసారి రావద్దురా సాబీర్ అని చెప్పి మీరు ఎక్కడ ఉన్నదా అత్తా నుండు. ముందుగా నేను షేక్ సాబిర్ అలీ, సామాజిక కార్యకర్తగా జమ్మికుంట ప్రాంతంలో సుపరిచితుడను. గౌరవప్రదమైన మీడియా మిత్రుల ద్వారా ఎన్నో సమస్యలపై వారి సహకారంతో పోరాడినటువంటి నేపథ్యం ఉంది నాకు. ఈరోజు కూడా జమ్మికుంటకు సంబంధించి కూరపల్లిలో గల ఎస్ఆర్కే డైరీ ఆ యాజమాన్యానికి మరియు అందులో గతంలో విధులు నిర్వహించినటువంటి వారికి సంబంధించినటువంటి అంశం విషయం లోపల జర్రంశెట్టి కృష్ణారావు గారు, గోవింద రెడ్డి గారు, మధు గారుతో పాటు డైరీ చైర్మన్ బండారు మారుతి గారికి సంబంధించినటువంటి వివాదం లోపల జర్రంశెట్టి కృష్ణారావు గారు నన్ను మధ్యవర్తిత్వం వహించడానికి నన్ను ఆశ్రయించినప్పుడు నేను ఇట్టి విషయమై గౌరవ సిఐ గారి దగ్గరికి పోవడం జరిగింది. పోయిన తర్వాత అక్టోబర్ 28 నుండి 30వ తేదీ వరకు ఈ చర్చ కంటిన్యూ అవుతూ ఉంది. అందులో రెస్పెక్టెడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు జర్రంశెట్టి కృష్ణారావు గారి పైన ఫిర్యాదు వచ్చి ఉంది కాబట్టి దీనిపైన నాకు పై అధికారుల నుండి ఒత్తిడి ఉంది. ఫిర్యాదుదారు దానికి సంబంధించి బలమైనటువంటి రాజకీయ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నేను దీని లోపల ఖచ్చితంగా న్యాయం మీ దిక్కున్నా సరే ఒత్తిడి మేరకు నేను వారిపైన కేసు నమోదు చేస్తానని చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను సార్ ఇందుకు సంబంధించి సివిల్ వ్యవహారము ఏదైనా ఉంటే వారు కోర్టు లోపల పరిష్కరించుకోగలుగుతారు, మీరు వెసులుబాటు కల్పించండి అన్నప్పుడు ఆయన గారు 3 లక్షల రూపాయల లంచాన్ని ఇవ్వమని చెప్పి అడగడం. తర్వాత నేను ఈ బాధితులతో సరే కోర్టుకు వెళ్దాం, సార్ పైన ఒత్తిడి ఉందంటున్నారు కాబట్టి మీరు కాస్త ఆర్థికంగా నష్టపోవాల్సిందే, ఎందుకంటే ఆయన ఎస్హెచ్ఓ కాబట్టి ఆయన సహకారం లేనిది మనం ఏమి చేయలేమన్నప్పుడు బాధిత కుటుంబ సభ్యులు 3 లక్షల రూపాయలు ఆయన ఛాంబర్లో కూర్చున్న తర్వాత 28 నుంచి 30వ తారీఖు సిసి ఫుటేజ్ను ఆయన ఛాంబర్ లోపలిది పరిశీలించాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులను కూడా అడుగుతా ఉన్నా. నేను వెనువెంటనే వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఆయన ఛాంబర్ లోపల ఉన్నటువంటి బాత్రూమ్ లోపలికి వెళ్ళమనడము, ఆ బకెట్లో 3 లక్షల కవర్ పెట్టేసే సాబీర్ అనడము, దాని తర్వాత నేను వెళ్ళి రావడం జరిగింది. తద్వారా ఇట్టి విషయం లోపల మరలా బాధితుడిపైనే గౌరవ సిఐ గారు ఒక అట్రాసిటీ కేసు, బేస్లెస్ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇట్టి విషయం లోపల నేను డిసెంబర్ 30వ తేదీ రోజు ఆయనను ఫోన్లో ప్రశ్నించడం జరిగింది. నేను సూటిగా అడిగినాను, ఏమని సార్ 3 లక్షల రూపాయలు మీరు లంచం తీసుకొని బాధితుడిపైనే కేసు ఎట్లా నమోదు చేస్తారు అంటే ఆయన తడబడ్డారు. తడబడ్డ తర్వాత నేను అన్నాను, నేను మీ బాత్రూంలోకి వచ్చి మీ దగ్గర 3 లక్షల రూపాయల లంచం మీ బకెట్లో పెట్టిన బాత్రూమ్ బకెట్లో ఆ ఫుటేజీలు తీయండి, మీరంతా చూసినారు, నా జేబుకున్న స్పై కెమెరాను గమనించలేకపోయారు అని చెప్పి నేను ఆయనతో వాగ్వాదం చేసిన. అంటే సాబీర్, నేను నిన్ను టాయిలెట్ లోపలికి పొమ్మనడం తప్ప అంటే నేను అన్నాను, ఒక ప్రైవేటు వ్యక్తి మీ బాత్రూంలోకి ఎట్లొస్తాడు, బయట ఉన్నాయి కదా పబ్లిక్ టాయిలెట్స్, దానితో పాటు రెండొక విషయం కూడా నేను అడిగినాను, సార్ మీరు నన్ను నమ్మడం మీరు చేసిన తప్పు,
అన్నాను. అంటే ఆయన ఏమంటారంటే, సాబీర్ నేను నిన్ను నమ్మడం తప్ప నేను చేసింది చెప్పు, ఇట్లయితే ఎట్లా సాబీర్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ఆడియో మీ దగ్గర ఉంది. అయితే ఈ సంఘటన జరిగిన రోజు సాయంకాలము సుమారు 7 గంటల ప్రాంతం లోపల, 6:30-7 గంటల ప్రాంతం లోపల డిసెంబర్ 30వ తారీఖు నేను నా ఇంటికి లెఫ్ట్ అయ్యే క్రమం లోపల నా చేతిలో నాతో పాటు మారేపల్లి రాజు అనే మిత్రుడు ఇద్దరం నడిచిపోతా ఉంటే 2 ప్రైవేట్ వ్యక్తులు పల్సర్ పైన వచ్చి అదే రోజు నా మొబైల్ లాక్కపోవడం జరిగింది వాళ్ళు. కానీ అదృష్టవశాత్తు నేను అప్పటికే సంబంధిత ఆడియోను నా మిత్రులకు షేర్ చేసుకున్నాను కాబట్టి ఆయనకు నాకు మధ్యన జరిగినటువంటి సంభాషణ ఈరోజు సాక్ష్యంగా నిలిచింది. తద్వారా నేను మీడియా వారితో అప్పీల్ చేస్తూ ఉన్నా, పోలీస్ ఉన్నతాధికారులతో కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా, నా పైననే ఉల్టా తప్పుడు సాక్ష్యంగా పెట్టి కేసులు బనాయించే క్రమం కూడా జరగవచ్చు. గతం లోపల కూడా నేను ఇలాంటి విషయాన్ని నేను ప్రస్తావించినప్పుడు ఇక్కడి కమిషనర్ ద్వారా నా పైన తప్పుడు కేసు బనాయించారు, ఎలాంటి సాంకేతిక ఆధారాలను పరిశీలించకుండా. దీని లోపల కూడా అలా జరిగే ప్రమాదం నాకుంది. తద్వారా బాధితులను కూడా వీళ్ళు బెదిరించి వాళ్లతోని కూడా తప్పుడు సాక్ష్యం ఇప్పించేటువంటి క్రమం ఉంది. మేము ఇయ్యలేదు అని చెప్పి కూడా చెప్పించే ప్రయత్నం జరగవచ్చు గాక. కానీ నేను ఖరాఖండిగా చెప్తా ఉన్నా, గౌరవప్రదమైనటువంటి మీడియా వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ సందర్భంగా ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు 28 to 30 అక్టోబర్ ఆ ఫుటేజ్లను పరిశీలించండి, వాస్తవాలు బయటికి వస్తాయి. ఆయనకు నాకు జరిగిన సంభాషణ ఆడియోను పరిశీలించండి, విషయాలు బయటికి వస్తాయి. తద్వారా ఇలాంటి అవినీతి అధికారి ఈ సమాజంలో పోలీసులకు ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. దీనిపైన మాత్రం ఇప్పుడు ఉన్నతాధికారులు అయితే పూర్తిగా సీరియస్ యాక్షన్కి దిగినట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మీద ఇదొక మచ్చలాగా మిగిలిపోతుంది. కాబట్టి ఇంటర్నల్లీ ఎంక్వైరీకి పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించడం అయితే జరిగింది. మరి ఈ సిఐ ఎవరు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. సిఐతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా అనే కోణంలో కూడా పూర్తిగా ఇంటర్నల్ ఎంక్వైరీ అయితే నడుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అండ్ ఈ కేసు ఏంటి, అసలు ఎవరు ఆశ్రయించారు సిఐని, ఈ ఎఫ్ఐఆర్లో నమోదు కాకుండా ఉండడానికి 3 లక్షలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, నిజంగానే తీసుకున్నారా, లేకపోతే ఈ మధ్యకాలంలో చాలా ఫేక్ ఆడియోస్ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి నిజంగానే ఇది మరి ఏమైనా ఫేక్ ఆడియోనా, ఇట్లాంటి అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు విచారణకైతే ఆదేశించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.